ఎట్టకేలకు ప్రధానమంత్రి మోడీ గారు నీట్ పేపర్ లీక్ పై మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒక్కసారి చూడండి. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए, और इसलिए सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। చూసారు కదా, పేపర్ లీక్ అనేది చాలా బాధాకర విషయము. మేము పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళను పట్టుకొని జైలుకు కూడా పంపించాము, కఠిన నిర్ణయాలు తీసుకున్నాము. తల్లిదండ్రులకు బాధగా ఉంది, అందుకే మేము కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. సార్, మళ్ళీ కొత్త చట్టం ఎందుకు సార్? ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు సార్ విద్యార్థులను, దేశ ప్రజలను? మీరే కదా సార్ చెప్పారు 2024లో పార్లమెంట్ సాక్షిగా కడక్ షాందార్ చట్టం ఉంది, నీట్ పేపర్ లీక్ అయిన వాళ్ళను పట్టుకున్నామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా మీరేగా చెప్పారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. केंद्र सरकार पहले ही एक कड़ा कानून बना चुकी है। नीट के मामले में लगातार गिरफ्तारियां की जा रही है। మీరేగా సార్ చెప్పారు కడక్దార్ షాందార్ చట్టం అని చెప్పేసి. మరి ఆ చట్టంతో ఏమీ అవ్వలేదా సార్? అది 2024లో జరిగింది కదా, అవన్నీ మర్చిపోయారు జనాలు. మళ్ళీ కొత్త చట్టం అని చెప్పేద్దాము, మళ్ళీ కొన్ని రోజులు పార్లమెంట్ సాగిద్దామని చూస్తున్నారా సార్? దయచేసి విద్యార్థుల గోడును పట్టించుకోండి సార్. మీరు వీడియో చేశారు, బాగానే ఉంది, కానీ విద్యార్థుల డిమాండ్లపై మాట్లాడుంటే ఇంకా బాగుండేది. ఏదైతే విద్యార్థుల డిమాండ్లు ఉన్నాయో 3 డిమాండ్లు, రాజీనామా కావచ్చు, పరిహారం కావచ్చు, కేసులు ఎత్తివేయడం కావచ్చు, ఇంకా వాంచుక్ గారి గురించి కావచ్చు, వీటి పట్ల మాట్లాడుంటే సానుభూతి వచ్చేదేమే మీ ప్రభుత్వానికి. కానీ మీరు ఇంకా కప్పిపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, మీకు మీ మద్దతు ఇచ్చే వాళ్ళలాగానే ఇంకా దాని చుట్టూ తిప్పుతున్నారు తప్ప అసలు మ్యాటర్ గురించి మాట్లాడట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలా వద్దా, దాని గురించి మాట్లాడట్లేదు తప్ప మేము కొత్త ముసాదా తీసుకొస్తాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తాం, ఇక నుంచి మొత్తం ఇక పాల్గొడతామని చెప్పి మాట్లాడుతున్నారు సార్. 2024లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పార్లమెంట్ సాక్షిగా మీరేగా సార్ చెప్పారు ఆల్రెడీ చట్టం ఉంది, షాందార్ కడక్ చట్టం ఉంది, దానితో మేము లీకులు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాము, వాళ్ళకి జైలుకి పంపుతున్నాం అని చెప్పి. సార్, 2024లో ఏదైతే నీట్ పేపర్ లీక్ కు పాల్పడ్డాడని చెప్పేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారో, పోలీసులు అరెస్ట్ చేసిన అతన్ని కింగ్ పిన్ ఇతనే, సూత్రధారి, పాత్రధారి ఇతనే అని చెప్పేసి అప్పుడు చెప్పారు. దాని తర్వాత ఇతను లీకులకు పాల్పడ్డాడని ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి అతన్ని విడుదల చేశారు. అదేనా సార్ మీ కడక్ షాందార్ చట్టము? ఇదేనా మీరు చెప్పాలనుకుంటుంది ప్రజలకు? ఒక దేశ ప్రధానమైనటువంటి మీరు సెల్ఫీ వీడియో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది కదా. మీరు ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, కానీ ప్రతిపక్ష నాయకుల్లాగా సెల్ఫీ వీడియో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? అంటే విద్యార్థుల సెగ మీ ఢిల్లీకి తాకింది, మీ క్యాబినెట్ కు తాకిందని అర్థమవుతుంది కదా. మీరు తప్పు చేశారని చెప్పేసి పశ్చాత్తాపడండి సార్. తప్పు చేశారు, దాన్ని కనీసం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇంకా విద్యార్థులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు, మీ నాయకులు కావచ్చు, వాళ్ళకు చైనా ఫండింగ్ చేస్తుంది, వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని చెప్పి చెప్తున్నారే తప్ప అసలు మ్యాటర్ ను పక్కదారి పట్టిస్తున్నారు. అసలు మ్యాటర్ గురించి రండి, అసలు మ్యాటర్ గురించి చర్చించండి.